ఒంటరితనం అనేది నిన్ను భయంకరంగా కృంగదీస్తుందా? నిన్నటి వరకు నీ చుట్టూ తిరిగిన వాళ్ళు ఈ రోజున నీకు తాంటేకలు కడుతున్నారా? అంటే నీ మీద నిందలేస్తున్నారా? బాధను అనుభవిస్తున్నావేమో, వేదన అనుభవిస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు జీవాన్ని పొందాలా, జీవాధిపతి అనే దేవుని దగ్గర నువ్వు రావాలి. కీర్తనీయుడని దేవునికి నేను మొర్రపెట్టినప్పుడు ఆయన నా శత్రువుల చేతిలో నన్ను ఏం చేశాడు? విడిపించాడు. శత్రువులు తరుముతున్నప్పుడు, శత్రువులు చుట్టూ చేరి ఉన్నప్పుడు దేవుడు శత్రు బలగము నుండి, శత్రు బలము నుండి మనల్ని విడిపించగలిగినవాడు. మనందరికీ తెలుసు, మన ప్రధాన శత్రువు అపవాది సాతాను శక్తి నుండి, బలము నుండి మనల్ని విడిపించగలిగిన దేవుడు ఆయన. లోకం మనకు శత్రువుగా ఉంది. అనేక సార్లు భక్తి జీవితం నుండి, విశ్వాసము నుండి, దేవుని మీద నీకున్న ఆసక్తి నుండి వెనకకు లాగాలని లోక సంబంధమైన వ్యక్తులు, అవిశ్వాసులైన వారు నిన్ను ప్రలోభ పెట్టేవాళ్ళు ఉంటారు, నిన్ను బలవంతం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ప్రభువును విడిచిపెట్టినట్లుగా నువ్వు దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తూ ఆయన మీద మాత్రమే నువ్వు ఆధారపడినప్పుడు అసాధారణమైన అద్భుతాలు నీ జీవితంలో పొందుకోగలవు. దేవుణ్ణి శత్రువుల